ఐఫోన్కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ధర ఎక్కువైనా డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అటు ఐఫోన్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్తో ఆకట్టుకుంటూ ఉంటుంది. త్వరలో రానున్న ఐఫోన్ 16 మోడల్లో మరింత ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించాలని భావిస్తోంది. అవేంటో ఒకసారి చూద్దాం. యాపిల్ ఐఫోన్ చాలా మందికి కలల స్మార్ట్ ఫోన్. దీని ధర ఎక్కువైనా కూడా డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. గత ఏడాది సెప్టెంబర్లో విడుదలైన ఐఫోన్ 15 సిరీస్లో కొన్ని కొత్త అప్డేట్లు, ఫీచర్లను తీసుకువచ్చిన యాపిల్ త్వరలో రానున్న ఐఫోన్ 16 మోడల్లో మరింత ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించాలని భావిస్తోంది. దానిలో భాగంగానే ప్రత్యేకంగా ఓ బటన్ను ప్యానెల్ పైనే ఇచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. దీని సాయంతో ఫోన్ లోపలికి వెళ్లకుండానే ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. టిమ్ కుక్ నేతృత్వంలోని యాపిల్ సంస్థ రాబోయే ఐఫోన్ 16 ప్రోటోటైప్లపై కొత్త బటన్ తీసుకురానున్నట్లు సమాచారం. యూజర్స్ త్వరగా ఫోటోలు, వీడియోలను తీయటంతో ఈ బటన్ సహాయపడుతోంది. ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం కెమెరా బటన్ ఫోన్కు కూడి దిగువన ఉండొచ్చని, అంటే ల్యాండ్స్కేప్ మోడల్లో ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది. గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభించిన ఐఫోన్ 15 సిరీస్లో కనిపించే మ్యూట్ బటన్ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్తో వచ్చింది. ఐఫోన్ 15 సిరీస్ మార్కెటింగ్ ప్రచారంలో యాక్షన్ బటన్ కీలక భాగం. అదేవిధంగా వచ్చే కొత్త తరం ఫోన్లో కొత్త కెమెరా బటన్ యాపిల్కు కీలకమైన విక్రయ కేంద్రంగా ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 16 సిరీస్లో ప్రాజెక్ట్ నోవా అనే మరొక కెపాసిటివ్ బటన్ ఉండొచ్చని సూచించింది. కొత్త కెమెరా బటన్ మెకానికల్కు బదులుగా కెపాసిటివ్ బటన్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అలాగే ది ఇన్ఫర్మేషన్ అనే సంస్థ నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం కొత్త బటన్కి కొన్ని కెపాసిటివ్ ఫీచర్లను కలిగి ఉంటుందని పేర్కొంది. అది టచ్, ప్రెజర్ రెండింటికి పనిచేసేలా ఉంటుందని పేర్కొంది. కెమెరా జూమ్ లేదా ప్రెస్ని నియంత్రించడానికి వినియోగదారులను ఎడమ, కుడికి స్వైప్ చేయడానికి అనుమతిస్తుందని వివరించింది. ఇలా ఉంటే ఐఫోన్ 16 విడుదల కావటానికి ఇంకా చాలా సమయం ఉంది. ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను బయటకు రానున్నాయి.